ఈశ్వర్ సార్ మెమరీస్ ని మొత్తం షేర్ ఏ నిల్చుకొని లేరా ఓరా లేట్గా వచ్చి అట్టే ఉంటుంది, అన్ని అట్టే ఉంటుంది. ఈశ్వర్ రాజకీయ నాయకుడే. నిల్చుకొని లేరా కానీ ఏం కదలే. ముందేంటంటే మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకి మనం తోడ్పడి ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్ గా ఈ మే 11 అనేది మాతృ దినోత్సవం. ఈరోజు మదర్స్ డేనా? ఆ రోజు నాకే తెలియదు పెడేస్తాం, కానీ ఈ రోజు మళ్ళీ అనిపించింది మాతృ దినోత్సవం రోజు మనం చేసుకోగలిగామా, ఇంత వండర్ఫుల్ డే ఈ రోజు అనిపించింది. అది ఇకపోతే ఏదేమైనా 30 సంవత్సరాల తర్వాత ఒకసారి అందరం ఈ సన్నిధిలో ఇదే సన్నిధిలో చెన్నోడం మళ్ళీ ఈరోజు ఇదే విధంగా కలుసుకోవటం అనేది అది చెప్పలేనంత ఆనందం. మరి మనం ఎలా బ్రతికినా ఎలా ఉన్నా ఎలాంటి ఏంటంటే మనం ఉన్న పరిస్థితి ఆ రోజు ఒక 12 years వయసు ఉంటాం. మనకి ఏజ్ పరంగా 7 అంటే 7 ఒక 6 గవర్నమెంట్ 11 12లో ఉంటాం. అంటే తెలిసి తెలుగు వయసులో వెళ్ళాం. అలాంటి వాళ్ళం మరి ఇప్పుడు ఈ యొక్క శుభ సందర్భంలో ఈ నెలకు మన అదిగా అంటే బయట అన్నా కానీ మన ఎంపీపీ స్కూల్లో మనం పెట్టుకోగలిగామంటే అది ఖచ్చితంగా రోజు కూడా అందరూ సహకరించినందుకు పేరున ధన్యవాదాలు. పేర్లు చెప్పురా, పేరు కదా. 1000 మంది ఉన్నారా? 1000 మంది పేరు చెప్పు. ఇప్పుడే చెప్పు. తన పేరు సల్మా, తన పేరు రమణ, తన పేరు వచ్చి రాఘవేంద్ర, ఆమె పేరు భవానీ, పేరు ప్రమీల, ఆమె పేరు రాజేష్. మనం గుర్తుంటాం వదిలి మగవాళ్ళు గుర్తుంటారు. కామి, బాలకృష్ణ, పింకీ, నీ పక్కన నీ పక్కన ఆడు కాదులే. డబుల్ సురేష్, డబుల్ గోపాల్, వాళ్ళు రాలేదు కదరా ఉన్నోళ్ళు. ఏదో పని ఉందని గృహప్రవేశం ఉందండి. ఆ మమతాకి ఈశ్వర్ ఈ పర్టికులర్ గా మనమే ఇవ్వాల్సిన అవసరం లేదు. మన గోల్డెన్ డేస్ లో మనకు గుర్తున్న మెమరీస్ వస్తే 2 గంటలు రమ్మని కుడదా పెట్టి పెట్టుకునే చెప్పాలని వాళ్ళు రమ్మని కుడదు చిక్కిపోయిన వాళ్ళు. మమత నీ కోసమే డిస్టర్బెన్స్ ఉంటుందని కూడా అయిపోయాయి. నేను అట్లానే ఉన్నాను యూట్యూబ్లో. ఇందాక సురేష్ అక్కడ స్టాండ్ అయినప్పుడు మాట్లాడేటప్పుడు చిన్నప్పుడు ఏదైనా చూపించేటప్పుడు ఇట్లా అంటే ఏమన్నాడా? అది మ్యానరిజం. అది మ్యానరిజం అట్లా. ఈ రెండింగ్ అదే వీధిలో ఉంటారు కాబట్టి